హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ బంగాళదుంప వేపుడు. ఇది సాంబారంలోకి నంచుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అది ఎలాగ చేయాలో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. ముందుగా 3 బంగాళదుంప తీసుకుని లాంగ్గా కట్ చేసుకోవాలి. బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. వాష్ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలండి. మన పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. తక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. అది ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగా డీప్ ఫ్రై అయిపోయి ముక్కలు బాగోదండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుందండి. చూడండి, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిందండి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడించిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రబ్బలు అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది. కారం 1/2 చెంచాడు, గరం మసాలా 1/2 చెంచాడు, ధనియాల పౌడర్ 1/2 చెంచాడు, ఎండుమిర్చి పౌడర్ 1/2 చెంచాడు, అదే మిక్సీలో పట్టింది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది సాంబార్ అన్నంలో చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బంగాళదుంప వేపుడు. ఇది అన్నంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.